ఓం శాంతి. ఈరోజు జనవరి 21వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఉదయమే లేచి బాబాతో మధురమైన ఆత్మిక సంభాషణ చేయండి. బాబా ఇచ్చిన శిక్షణలను నెమరు వేస్తూ ఉండండి అంటున్నారు బాబా. ప్రశ్న: రోజంతా సంతోషంగా గడిపేందుకు ఎటువంటి యుక్తిని రచించాలి? సమాధానం: రోజు అమృత వేళ లేచి జ్ఞానం యొక్క విషయాలలో రమించండి. మీతో మీరు మాట్లాడుకోండి. మొత్తం డ్రామా ఆది మధ్య అంత్యముల యొక్క జ్ఞానాన్ని గుర్తు చేసుకోండి. బాబాను స్మృతి చేసినట్లయితే రోజంతా సంతోషంగా గడిచిపోతుంది. విద్యార్థులు తమ చదువును మననం చేసుకుంటూ ఉంటారు. అలాగే పిల్లలైన మీరు కూడా మీ చదువును మననం చేస్తూ ఉండండి అంటున్నారు బాబా. ఈరోజు పాట: ఈరోజు మానవుడు అంధకారంలో ఉన్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: చదువు పైన పూర్తి ధ్యానం ఉంచాలి. తండ్రి, టీచర్ మరియు సద్గురువులకు నింద కలిగించేలాంటి కర్మలు ఏవి కూడా చేయకూడదు. పరువు తీసే పనులు ఏవి చేయకూడదు అంటున్నారు బాబా. రెండవ పాయింట్: విచార సాగర మథనం చేసే అలవాటు ఏర్పరచుకోవాలి. బాబా నుండి లభించిన జ్ఞానాన్ని మననం చేస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. ఎవరిని కూడా ద్వేషించకూడదు. ఈరోజు వరదానం: సంపూర్ణత యొక్క ప్రకాశం ద్వారా అజ్ఞానం అనే పరదాను తొలగించేవారు సర్చ్ లైట్ భవ. వరదానం యొక్క వివరణ: ఇప్పుడు ప్రత్యక్షత సమయము సమీపంగా వస్తుంది. కావున అంతర్ముఖులుగా అయి గుహ్యమైన అనుభవాలనేటటువంటి రత్నాలతో స్వయాన్ని సంపన్నంగా చేసుకోండి అంటున్నారు బాబా. ఎటువంటి సర్చ్ లైట్గా అవ్వాలి అంటే మీ సంపూర్ణత యొక్క ప్రకాశము ద్వారా అజ్ఞానం అనేటటువంటి పరద తొలగిపోవాలి. అలాగే సర్చ్ లైట్ అవ్వాలి. ఎందుకంటే ఈ ధరిత్రిలోని సితారాలు అంటే ఈ భూమి పైన ఉండేటటువంటి సితారాలైన మీరు ఈ విశ్వాన్ని అలజడుల నుంచి రక్షించి సుఖమయమైన స్వర్ణిమ ప్రపంచాన్ని తయారు చేస్తారు. పురుషోత్తమ ఆత్మలైనటువంటి మీరు విశ్వానికి సుఖశాంతులనేటటువంటి శ్వాసను అందించేందుకు నిమిత్తమైనారు అంటున్నారు బాబా. స్లోగన్: మాయా మరియు ప్రకృతి యొక్క ఆకర్షణల నుంచి దూరంగా ఉన్నట్లయితే సదా హర్షితంగా ఉంటారు. మంచిది. ఓం శాంతి.